ఏమైనా సుత్తి లేకుండా సూటిగా చెప్పడంలో ముక్కుసూటికి వ్యవహరించి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయాల్లో మాటల మంటలు రేపుతున్నాయి. ప్రత్యర్థులపై సందర్భం దొరికినప్పుడల్లా ఒంటి కాలిపై లేచే ఆది నోట సొంత ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు రావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఆ ఎమ్మెల్యే ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. కావాలని అన్నారా? ఆయనతో అలాంటి వ్యాఖ్యలు అనిపించారా? ఆ ఎమ్మెల్యే మాటల వెనుకున్న మర్మం ఏంటి? వాట్ ది స్టోరీ? జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం బీజేపీ తరపున శాసనసభ్యుడిగా కూటమి ప్రభుత్వంలో విప్గా కొనసాగుతున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన బీజేపీ నేతల సమావేశం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ప్రభుత్వంలో విప్పుగా ఉంటూ ప్రభుత్వం పట్ల వ్యతిరేక అర్థం వచ్చేలా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. కూటమి పాలన కమ్మగా ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక అసలు మర్మమేంటి అని కూటమి నేతలు మదన పడుతున్నారట. కావాలని ఆయన అలా అన్నారా? ఆ మాటల వెనుక ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఆదినారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అలాంటి వ్యక్తి ప్రభుత్వంపై ఘాటుగా స్పందించడం మిస్టరీగా మారిందట. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆది మంత్రిగా కొనసాగారు. ఆ సమయంలో సొంత జిల్లావాసి రాజకీయ ప్రత్యర్థి వైఎస్ జగన్ పై ఘాటుగా స్పందించారు. ఏ విషయంలోనైనా నేరుగా ముక్కుసూటిగా మాట్లాడతారు అని పేరున్న ఆదినారాయణ రెడ్డి జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించేవారు. ఇప్పటికే అవకాశం దొరికినప్పుడల్లా రాజకీయ ప్రత్యర్థులపై, ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తుంటారు. అలాంటి వ్యక్తి ఎందుకు ఇప్పుడు సొంత ప్రభుత్వంపై వాగ్బానాలు ఎక్కువెట్టారు? కడప జిల్లాకు చెందిన ఆది వైఎస్ జగన్ తో పాటు వైసీపీతో గట్టిగా పోరాటం సాగించారట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లోనూ తన వంతు కృషి చేశారట. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి మెజారిటీ రావడానికి ఆదినారాయణ రెడ్డి కారణమని ఆయన అనుచరులు చెబుతుంటారు. కొన్నేళ్లుగా వైఎస్ జగన్తో నెలకొన్న విభేదాల తారస్థాయిలో ఉన్నప్పటికీ ఎక్కడా తగ్గలేదట. నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఇటీవలే ఆయనకు 2+2 గన్మెన్లను కేటాయించడంతో పాటు వారికి AK-47 తుపాకులను అలాట్ చేశారట. మాజీ మంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వంలో తగిన గుర్తింపు లేదన్న అసంతృప్తి ఆయనలో ఉందట. ముఖ్యమంత్రి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడిగా మెలుగుతున్న ప్రయోజనం లేదన్న ఆందోళన ఆయన వర్గంలో వ్యక్తమవుతుంది. భారతీయ జనతా పార్టీలోనూ తమ నాయకుడు ఎదుగుదలకు కొందరు అడ్డంకిగా మారారని ఆయన అనుచర వర్గం వాపోతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని కూటమి నేతలు చెబుతున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు పైన కమ్మ సామాజిక వర్గం ఒత్తిడి ఎక్కువైందని, దానిని తగ్గించేందుకు కొందరు కావాలని ఆదినారాయణ రెడ్డితో అలాంటి వ్యాఖ్యలు చేయించారన్న ప్రచారం లేకపోలేదు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీతో పాటు మాజీ సీఎం జగన్ వంటి నేతను ఎదుర్కోవాలంటే అన్ని సామాజిక వర్గాల వారు అవసరమని, ముఖ్యంగా సీమలో రెడ్లకు తగిన ప్రాధాన్యం కావాలని ఆయన ఇలా మాట్లాడారు అని పార్టీ నేతలు చెబుతున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన ఆదినారాయణ రెడ్డికి ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది. ఆయన పెదనాన్న దేవగుడి శివశంకర్ రెడ్డితో పాటు ఆయన తండ్రి సుబ్బిరామిరెడ్డి ప్రత్యర్థుల చేతిలో హతమయ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆది జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2009లో అదే పార్టీ నుంచి మరో విజయం సాధించారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందినప్పటికీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరి అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. చిరుకాల ప్రత్యర్థి రామసుబ్బారెడ్డితో నెలకొన్న ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇద్దరు నేతలు చంద్రబాబు సమక్షంలో రాజీ పడడంతో ఫ్యాక్షన్ కు స్వస్తి పలికారు. 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డి పోటీ చేయగా ఆదినారాయణ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పట్లో వైసీపీ అధికారంలోకి రావడం టీడీపీ నేతలకు గడ్డు పరిస్థితి ఏర్పడడంతో స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరారు. ఎక్కువ సమయం ఢిల్లీలో వెచ్చిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు ఆది ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ప్రభుత్వ వీపుగా పనిచేస్తున్నారు. ఏ ఉద్దేశంతో ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన మాటలు హాట్ టాపిక్గా మారాయి. అది ఆది మాటల వెనుక మర్మం ఏంటి అన్నది వివరిస్తారా? ప్రభుత్వ పెద్దలకు, పార్టీ నేతలకు ఆయన క్లారిటీ ఇవ్వనున్నారా అన్నది వేచి చూడాలి.